ఉంటే ఇక జలమండలి ఉద్యోగులు కార్మికులు నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గత నెలలోనే సమ్మె నోటీస్ ఇచ్చినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆందోళన ఉధృతం చేశారు. ప్రభుత్వ తీరుపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ప్రభాకర్ అడిగి తెలుసుకుందాం. ప్రభాకర్, అసలు కార్మికుల డిమాండ్స్ ఏంటి, ప్రస్తుతం ఏమంటున్నారు వాళ్ళు? జలమండలి కార్మికులు చేపట్టిన సమ్మె రెండో రోజుకు చేరింది. గత 2 రోజులుగా పీఆర్సీ అమలు చేయాలి, పీఆర్సీ అమలుపై నిర్ణయాన్ని ప్రభుత్వం ప్రకటించాలి, యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తుంది కార్మికులను అంటూ కార్మికులు సమ్మెకు దిగారు. దీంట్లో భాగంగానే జలమండలి నాయకులు కూడా నిరాహార దీక్షకు దిగిన పరిస్థితి నెలకొంది. మొత్తానికైతే జలమండలి సమ్మెతో హైదరాబాద్లో అటు సివరేజ్ బోర్డు పనులన్నీ కూడా నిలిచిపోయాయి. ఏదైతే మురుగునీరును శుభ్రం చేయాల్సిన కార్మికులందరూ కూడా సమ్మెకు దిగడంతో మొత్తం కూడా పనులన్నీ ఆగిపోయాయి. ప్రస్తుతం మనతో కొందరు యూనియన్ నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా డిమాండ్స్ ఏంటి? ఎప్పటి నుంచి సమ్మె ఎప్పటి వరకు కొనసాగబోతుంది? మేము ఇచ్చినటువంటి నోటీసులో 6 జూలై నుంచి 3 రోజుల పాటు మేము నిరవధిక దీక్షతో పాటు సివరేజ్ కార్మికులందరినీ కూడా సమ్మెలోకి తీసుకుపోతాము. 3 రోజుల్లో కనుక నిర్ణయం ప్రకటించకపోతే ప్రభుత్వానికి మేము రెండవ అస్త్రం మీద మా దగ్గర ఉన్నది ఇంకోటి నీటి వ్యవస్థ. నీటి వ్యవస్థ ద్వారా ప్రజానీకానికి కొన్ని ఇబ్బందులు వస్తాయి. నేను మీ ద్వారా ప్రజలను కూడా కోరుతున్నాను, గ్రేటర్ హైదరాబాద్ ప్రజానీకాన్ని, ఒకవేళ కనుక మా పీఆర్సీ రాకుండా లేట్ చేసి ప్రభుత్వం ఇంకా లేట్ చేస్తే, ఒకవేళ నీళ్లు రాకపోతే మీరు మాత్రం మమ్మల్ని తిట్టకండి. ఏ ప్రభుత్వాన్ని అయితే మనం ఓటేసి గెలిపించుకున్నామో ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఫల్యాల వల్ల ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయనేటువంటి విషయాన్ని గమనించవలసిందిగా నేను ప్రజానీకాన్ని కూడా దయచేసి ఆ విధంగా ఆలోచన చేయమని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. అంటే రెండో రోజుకు చేరింది సమ్మె. ఇంతకుముందు సమ్మె నోటీస్ ఇచ్చినప్పుడు ప్రభుత్వం మీతో చర్చలు జరిపిందా? సమ్మెపై ఇంతకుముందు కూడా ఒకసారి వాయిదా వేయడం జరిగింది. అసలు అప్పుడు ఏమైంది, ఇప్పుడు ఏం జరిగింది? అప్పట్లో మేము నోటీస్ ఇచ్చినప్పుడు వీళ్ళు లేబర్ డిపార్ట్మెంట్కి వెళ్ళి కన్సిలేషన్ అడ్మిట్ చేయించినారు. మేము కన్సిలేషన్లో నెగోసియేషన్లో పార్టిసిపేట్ చేసినాం. మా ప్రజెంటేషన్ ఏం చేయాలనో మా యాజమాన్యానికి మొత్తం ప్రజెంటేషన్ చేసినాం. లేబర్ కమిషనర్ గారు కూడా అడ్వైజ్ చేసినారు, తొందరగా సెటిల్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి. అది కన్సిలేషన్ క్లోజ్ చేసిన తర్వాతనే సమ్మెకి వెళ్ళాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి జనరల్గా. మరి మేము గతంలో కూడా లాస్ట్ మంత్లో క్లోజ్ చేసి సమ్మెకి వెళ్తామని చెప్తే స్వయాన కార్మిక శాఖ మంత్రి 5వ తారీఖు పొద్దున్నే వాళ్ళు హైదరాబాద్ సిటీలో ఏదో కమిటీ వేసుకొని వాళ్ళందరూ కూడా మంత్రులు ఎమ్మెల్యేలు కలిసి మొత్తం మీద హైదరాబాద్ తిరుగుతున్నామని చెప్పి నరసింహారెడ్డి గారు ఫోన్లో మాట్లాడి, సతీష్ కుమార్ గారు మీ ఫైలు ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది, నేను సంతకం పెట్టించి మీకు 2-3 రోజుల్లో ఇప్పిస్తాను, మీరు సమ్మెను పోస్ట్పోన్ చేయండి అన్నారు. మేము ఆయన చెప్పింది 2-3 రోజులు, కానీ లాస్ట్ మంత్ 5వ తారీఖు నుంచి అంటే నిన్నటికి 5వ తారీఖు వరకు అంటే 1 నెల వెయిట్ చేసినాం. ఒక మంత్రి చెప్పిన తర్వాత ఒక కార్మిక శాఖ మంత్రి మీద ఉన్న నమ్మకంతో మా అందరి ప్రజలను ఆపుకుంటూ చెప్పుకుంటూ ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా మా ఎంప్లాయీస్ని మేము మెయింటైన్ చేసుకుంటూ మాకు రావాల్సిన హక్కులను మాకు ఇవ్వండి అని చెప్పి కోరుకుంటూ కూడా మేము ప్రభుత్వాన్ని ప్రాధాన్యపడవలసిన అవసరం ఏర్పడ్డది. మేము ప్రభుత్వం దగ్గరికి వెళ్ళినాం. చీఫ్ సెక్రటరీ కాకుండా ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాల్ గారిని కలవని రోజులు లేదు. ఆయన కూడా ప్రయత్నం చేసి చాలాసార్లు నరసింహరావు గారితో మాట్లాడము. ఆ విధంగా మరి ఇది సమ్మెలోకి కనుకపోతే ఈ డిపార్ట్మెంటు చాలా సివియర్గా ఉంటుంది, పబ్లిక్ మీద ప్రెషర్ అనేటువంటిది గోపాల్ గారికి తెలుసు. ఎందుకంటే గోపాల్ గారు గతంలో మా దగ్గర ఎండీగా పనిచేసినాడు కాబట్టి ఆయన కూడా చెప్పినా కూడా మరి ప్రభుత్వం చాలా ఈజీగా తీసుకుంది మా యాజమాన్యం. మేము దానికి తగ్గట్టు ఎంత మేరకు భారం పడుతుంది? ఒకవేళ మీకు పీఆర్సీ మీరు అడిగినంత మంజూరు చేస్తే ఎంత మేరకు భారం? 4 కోట్లు దగ్గర 4 కోట్ల రూపాయలు పెరుగుతుంది అన్నట్టు అంటున్నారు. అప్రాక్సిమేట్గా 25-30,000 అటు ఇటు ఉంటుంది. ఇట్స్ ఆల్మోస్ట్ 375 to 4 crores మధ్యలో వస్తుంది. అది దాన్ని మేము మళ్ళీ రెవెన్యూ ద్వారా పెంచుతాం దాన్ని. ఎందుకంటే కృష్ణా 3rd phase వచ్చింది మాకు, ఈ పక్క నుంచి గోదావరి 1st phase వస్తుంది. ఇవాళ హైదరాబాద్కు పుష్కలంగా నీరు తీసుకొస్తున్నారు. పుష్కలంగా నీరు వచ్చినప్పుడు బిల్లులు పెరుగుతాయి, రెవెన్యూ పెరుగుతుంది. మా ఎంప్లాయీస్ రెవెన్యూ తీసుకొచ్చి మాకు ఈ పెరిగినటువంటి జీతాలకు సరిపోయేటువంటి విధంగా మేము అడ్జస్ట్ చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి అవకాశాలు ఉన్నా కూడా ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్య వైఖరి వహిస్తుందో నాకు అర్థం కావటం లేదు.
ఎట్లా ఉండబోతుంది పోరాటం? ఇప్పుడు 2 రోజులుగా సమ్మె చేస్తున్నారు. 9వ తారీఖు తర్వాత వాటర్ బంద్ అవుతుందని చెప్తున్నారు. ఇప్పటికే మున్సిపల్ కార్మికులు సమ్మెలో ఉన్న పరిస్థితి. ఇప్పుడు మీరు సమ్మెలోకి పోతే ఇంకా పరిస్థితి కఠినతరమే అవకాశం ఉంది. ప్రభుత్వంతో ఏమైనా చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నారు? ఇప్పుడు మేము ఇక్కడ యూనియన్ ఆఫీస్ కాబట్టి మేము ఇక్కడ నిరవధిక సమ్మెలో మా జనరల్ సెక్రటరీ గారు ఉన్నారు. నిరవధిక నిరదీక్షలో మా ఎంప్లాయీస్ అంతా ఇక్కడ నిన్న నుంచి ఉన్నారు. ప్రభుత్వానికి న్యూస్ లేదా, ఇంటెలిజెన్స్ లేదా? ప్రభుత్వం దగ్గర ఇంటెలిజెన్స్ లేదా? నిన్న మొత్తం పోలీస్ ఇక్కడే ఉంది, పోలీస్ వాళ్ళు ఉన్నారు, మా ఇంటెలిజెన్స్ ఉంది, డిపార్ట్మెంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. ఏం చేస్తున్నారు మరి? వీళ్ళంతా రిపోర్ట్ ఇచ్చింది కదా. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా 24 గంటల నుంచి దాటిపోయింది. పొద్దున 10 గంటలకు 24 గంటలు దాటిపోయినాము. మరి ఇప్పుడు 40 గంటలకు దగ్గర వస్తున్నాము. మరి వాళ్ళు నిర్లక్ష్య వైఖరే కదా కారణం దీనికి. మేము ప్రయత్నం చేస్తున్నాం అంటున్నాం. ఇంత పెద్ద ఉద్యమం జరుగుతుంటే దీనికి నడిపించేటువంటి నాయకుడు, ఈ ఇంత పెద్ద ఇల్లుని నడిపించేటువంటి పోషకుడు, నాయకుడు మా ఎండి గారు విహారయాత్రకు పోయిండు తిరుపతికి. నిన్న తిరుపతిలో ఉన్నాడు, ఇవాళ కాళహస్తిలో ఉన్నాడు, రేపు శ్రీశైలం పోతాడట. 3 రోజులు 4 రోజులు ఊరు తిరిగి వస్తాడంట. అంటే ఈ ఉద్యమం ఇంత తీవ్ర రూపంలో ఉన్నప్పుడు ఎండి గారు తీర్థయాత్రకు వెళ్ళడం అనేటువంటి సమంజసమా? మీరు ఒకసారి ఆలోచించండి. హైదరాబాద్ ప్రజల్ని అది ఆలోచించమని చెప్పి మనం చేస్తాం. రైట్. మీరు ఎన్ని రోజులు ఇంకా ఉద్యమాన్ని ఇంకా నిరాహార దీక్షను కంటిన్యూ చేయాలి? మాకు బోర్డు ఎండి గారు, సీఎం గారు సైన్ తీసుకొని పిఆర్సీ ప్రొసీడింగ్స్ మా చేతికి వచ్చే వరకు మా నిరాహార దీక్ష కొనసాగుతూనే ఉంటుంది. ఎన్ని కష్టాలైనా భరిస్తా. మా వర్కర్స్ అందరూ మా తోడున్నారు కాబట్టి మాకు అదే కొండంత అండ. దానికి మేము అందరూ నిరాహార దీక్ష చేస్తున్నాం. ఇది ఓవరాల్గా తాము డిమాండ్ చేస్తున్న పిఆర్సీ వచ్చే వరకు, పిఆర్సీ ప్రభుత్వం అమలు చేసే వరకు, పిఆర్సీని ఇచ్చే వరకు నిరాహార దీక్ష ఆపుకోమని చెప్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్లో మున్సిపల్ కార్మికుల సమ్మె కొనసాగుతుంది. దీనివల్ల నిన్నటి నుంచి కూడా మొత్తం శానిటేషన్ పనులతో పాటు మొత్తం కూడా ఆగిపోయిన పరిస్థితి. ఇప్పుడు సివరేజ్ బోర్డు పనులు కూడా నిన్న ఆగిపోయాయి. మరికొద్ది రోజులు, ఇంకో 2-3 రోజులు ఆగితే వాటర్ బోర్డు పైన, డ్రింకింగ్ వాటర్ పైన కూడా దీని ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. దీనికి ప్రభుత్వం స్పందించాలన్నట్టు కార్మిక వర్గాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఒకవేళ కార్మిక వర్గాలను ప్రభుత్వం పిలవకపోతే, ప్రభుత్వం చర్చలు జరపకపోతే హైదరాబాద్ పైన అటు శానిటేషన్, ఇటు డ్రింకింగ్ వాటర్, అటు సివరేజ్ బోర్డు ఇవన్నీ కూడా స్తంభించే అవకాశం ఉంటుంది. వెంటనే ప్రభుత్వం స్పందించాలి, లేకపోతే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి, చెప్తున్న పరిస్థితి. రైట్. థ్యాంక్ యూ ప్రభాకర్.